దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యము రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గమును, అది శరీరములో ఉన్నటువంటి ఎముకలను మూలుగలను దూచుకుపోయి ఆయన శరీరములో ఉన్న సమస్త మలినాన్ని బయటికి తీసుకురాగలిగినటువంటి సామర్థ్యత కలిగిన ఖడ్గం అది. ఆ యొక్క ఖడ్గానికి మనం అందరము కూడా దాసులమై ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఖడ్గము యొక్క పదును, ఇది ఎంతగా మనం పెట్టుకుంటే అంతగా మనం వృద్ధిలోకి వస్తాం అనేటువంటిది నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, వృద్ధి. ఇప్పుడు మారు మనసులో మనం 19వ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. పోయిన వారంలో మీకు చెప్పాను 18వ విషయం వివేచన కలిగి ఉండాలని, మరి 17వ విషయాన్ని మీకు చెప్పాను, మరి దశమ భాగాల గురించి. ఇప్పుడు 19వ విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇది ఏమిటి అనంటే, బైబిలు నిత్యము చదవాలి, బైబిలు నిత్యము వినాలి. ఈ రెండు కూడా, ఇది నిత్యం కూడా మనం ధ్యానిస్తూనే ఉండాలి. ధ్యానము, చదవడం వేరు, ధ్యానించడం వేరు, వినడం వేరు, నెమరు వేయడం వేరు. రెండు వేరువేరుగా ఉంటాయి. మనము ఈ రెండు విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు మనకి ఏం సెలవిస్తున్నాడో దాన్ని ముందు మనం జాగ్రత్తగా గ్రహించాలి. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథములో నుంచి మరి ఈ రోజున మీకు చెప్పేటువంటి పాఠం ఏమిటి అనంటే, బైబిలు నిత్యము ధ్యానించాలి, బైబిలు నిత్యము వినాలి, బైబిలు నిత్యము చదవాలి, బైబిలు నిత్యము నెమరు వేయాలి. మనం ఈరోజు ఉన్నటువంటి మన పాఠం. ఈ పాఠంలో మనం చూస్తే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని నుంచి గనక మనం చూసినట్లయితే, ఇక్కడ దేవుడు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఆనందం ఎప్పుడు కలుగుద్ది మనకి? హృదయపూర్వకముగా, మనస్ఫూర్తిగా, ఇంకా చెప్పాలంటే ఉల్లాసముతోను ఉత్సాహముతోను దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ఆ గ్రంథమును మనం తెరవాలి. కొంతమంది తెరుస్తారు. ఎందుకు? దేవుడు అన్నాడు రోజు వాక్యం చదవమన్నాడు కాబట్టి అనుకొని గ్రంథాన్ని తెరిచి 4 మాటలు చదివేసి ప్రభువానికి స్తోత్రం, నాకు ఆత్రం అని చెప్పి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ ఆత్రం అనే దాన్ని పక్కన పెట్టాలి. స్తుతి అనేటువంటి దాన్ని నిలబెట్టాలి. స్తోత్రం చెప్పావే, ఆ స్తోత్రం నిలబెట్టాలంటే నువ్వు చేయాల్సిందేంటి? దేవునికి సమయాన్ని ఇవ్వాలి. దేవునికి నువ్వు సమయాన్ని ఇచ్చినప్పుడు, ఆ సమయం ఇచ్చినప్పుడు ఆ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా ధ్యానం చేయటానికి ఆ సమయం అంతా కూడా దేవునికే అప్పచెప్పాలి. అది నువ్వు చేయట్లా. దేవునికి స్తోత్రం చెబుతున్నావు. స్తోత్రం అంటే ఎలాగో తెలుసా? మీకు ఒక విషయం చెప్పనా? ఎవడన్నా మనకు కనిపించాక కొంతమంది మనం బైక్ మీద వెళ్తా ఉన్నాం, హలో బ్రదర్ అనగానే మనం కూడా చెయ్యి ఇలా పట్టుకొని ఇలా మళ్ళీ అమ్మడే హ్యాండిల్ పట్టుకుంటాం. అని దేవునికి కూడా నువ్వు స్తోత్రం అనేది అలాగే చెబుతున్నావు. మనం ఏదో ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఆ ప్రయాణంలో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. మనకి ఎదురుగా ఎవరైనా కనపడుతున్నారు, హలో బ్రదర్ అంటే ఆ బ్రదర్ అంటాం, మనం చేయించేస్తున్నాం. ఇది కాదు దేవునికి నువ్వు చెప్పాల్సిన స్తోత్రం. స్తోత్రము నిలబెట్టగలిగిన వాడవై ఉండాలి. స్తుతుల సింహాసనము మీద ఆసీనుడైనటువంటి దేవుడు సింహాసనాసీనుడై కూర్చొని ఆయన వినేటట్లుగా స్తోత్రం చెప్పాలి. అది గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని పిల్లలారా. స్తోత్రం 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 అంటే కాదు. ఆ స్తోత్రానికి ఒక విలువ ఉంది, స్తోత్రానికి ఒక అద్భుతం ఉంది, ఆ స్తోత్రానికి ఒక సింహాసనము వేయగలిగిన సామర్థ్యత ఉంది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందం అనేది దేవుడికి నువ్వు సమయం ఇచ్చినప్పుడే ఆనందం వస్తుంది. ఆ తర్వాత అంటాడు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము అప్పుడా ఉదయమా పగలా సాయంత్రమా రాత్రా ఇవన్నీ కాదు. దివారాత్రము నీ ఇష్టం. దేవునికి ఒక సమయాన్ని కేటాయించుకుని ఆ సమయంలో ఎప్పుడు కూడా నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నువ్వు ఎవరికైనా అప్పున్నావు, వాళ్ళు అప్పులో వస్తూ ఉంటారు. ఆ అప్పు తీర్చడానికి ఎవరికో ఫోన్లు చేస్తూ ఉంటావు. ఆ అప్పులు అయ్యా నాకు ఇంత కావాలని అడుగుతూ ఉంటావు. రాత్రి అనదు పగలనదు, ఇక వాళ్ళకి ఫోన్లు చేసి అడుగుతూనే ఉంటావు. వాళ్ళు ఎవరు కూడా నీకు స్పందించి ఇచ్చేంత వరకు కూడా నువ్వేం చేస్తూ ఉంటావు? వాళ్ళకి ఫోన్లు చేస్తాను. నిద్రాహారాలు ఉన్నాయా?
అసలు అన్ని సమస్తం మనకి ఇచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన సన్నిధిలో మనం మోకరించాలి కదా, మనం మోకరించి మనం ప్రార్థన చేయాలి కదా, మనం ప్రార్థన చేసి ఆ యొక్క ప్రార్థన జీవితంలో మనం ముందుకు సాగాలి కదా. ఇవన్నీ మనం ఎందుకు చేయట్లేదు? ప్రార్థన నువ్వు ఎందుకు చేయట్లేదు? ప్రార్థనలో నువ్వు ఎందుకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నావు? ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పనా, ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడడం ఒకటి, వాక్యం చదవడం అంటే దేవుడు నీతో మాట్లాడటం. ఇప్పుడు నేను మీకు వాక్యాన్ని చెబుతున్నాను అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మరి ప్రార్థన చేస్తున్నావు అంటే దేవునికి మన మనవులన్నీ అప్పగించుకుంటున్నాం మనం. మరి చాలామంది అంటారు, అయ్యగారు ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు అనండి. ఎక్కువసేపు అంటే ఎక్కువసేపు దేవుని వాక్యం అరగంట సేపు మీకు వాక్యం చెప్తున్నాం కదా, కనీసం 5 నిమిషాలన్నా దేవునికి ప్రార్థన చేయకపోతే దానికి విలువేమన్నా ఉంటుందా? అలాగే మనం ప్రతి విషయంలో కూడా కొన్ని విషయాలు మనం ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నాం, ప్రభువా నీకు స్తోత్రం, నా ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి గమ్యం చేరు వరకు నీ కృపలో భద్రపరచు ప్రభువా, అది ప్రార్థన, అంతవరకు అయిపోద్ది అది. కానీ ప్రార్థన దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎంతసేపు చేస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మునిగిపోతున్నటువంటి పేతురు ప్రభువా నన్ను రక్షించు అని చేయెత్తాడు. అది చిన్న ప్రార్థన. ఆయన సమీపంలో ఉన్నాడు కాబట్టి చేయి పైకి లేపాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయన సమీపంగా ఉన్నాడో లేదో నీకేం తెలుసు? నువ్వు అనుకుంటావు నేను ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు నా పక్కనే ఉన్నాడని. నీ పక్కన ఉండడండి ఆయన. నీ ప్రార్థనలో డెప్త్ రావాలి. ఆ డెప్త్ వచ్చినప్పుడే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. అంతేగాని నేను ప్రభువా ప్రభువా అని పిలుచువాడెవడు పరలోక రాజ్యము చేరడు అన్నాడు దేవుడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, మనము దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నీటి కాలువల యోరన నాటబడాలి. నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా దేవుని యొక్క వాక్యము దగ్గర నువ్వు నాటబడగలిగిన వాడవై ఉండాలి. నాటడం ఎక్కడుందండి? చదవడం, స్తోత్రం చెప్పడం, వెళ్ళిపోవడమే జరుగుతుంది కదా. దేవుని వాక్యం నువ్వు ఎక్కడ ధ్యానిస్తున్నావు? ధ్యానము చేయగలిగే సామర్థ్యత నీకు ఎక్కడున్నది? ఈ రోజున మనం చూస్తే వాక్యముగా చదవటం లేదు చాలామంది. ఆ వాక్యాన్ని అయ్యా ఇదిగో నువ్వు నాకు ఇచ్చావని చదవటం లేదు. అందులో తప్పులు ఎతికేవారు కూడా ఉన్నారు. తప్పులు నీవు అనుకుంటున్నావు అది తప్పు అని. నీవు ఎప్పుడైతే అనుకుంటున్నావో నీ మనసులో అప్పుడే నువ్వు తప్పుడస్తుడు అయిపోతున్నావు. తప్పుడస్తుడిగా వాక్యం చదివితే తప్పులే కనపడతాయి నీకు. నీతిమంతుడిగా వాక్యం చదివితే నీతే కనపడుద్ది. సత్యవంతుడిగా వాక్యం చదివితే సత్యాలే కనపడతాయి నీకు. ఆత్మీయతతో ఆత్మపూర్ణంగా వాక్యం చదివితే ఆత్మ విషయాలన్నీ నీకు అందులో కనపడతాయి. కానీ వాక్యములో తప్పులు వెతుకువారు చాలామంది ఉన్నారు. ఇది చాలా తప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక సహోదరుడు నన్ను అడిగాడు, దేవుని దూతలతో మనిషి కుమారులు పోయినప్పుడు వారికి పిల్లలు పుట్టిని అని ఆదికాండములో వ్రాయబడిన ఒక మాట అంటాడు. దేవుని కుమారులు ఎవరు, మనిషి కుమారులు ఎవరు అని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు, దేవుని ఆత్మతో నింపబడ్డావు. ఇప్పుడు నువ్వు ఎవరి కుమారుడివి? దేవుని కుమారుడు. ఒక అన్యజనురాలైనటువంటి ఒక అమ్మాయిని నువ్వు లవ్ చేసావు, వాళ్ళు దేవుడు అంటే ఏంటో తెలియదు, ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకున్నావు. వాళ్ళు ఎవరి కుమారులు? వాళ్ళు మనుషుల కుమారులు. ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా నీకు? అసలు దేవుడు తెలియనటువంటి వాళ్ళని నువ్వు వివాహం చేసుకున్నప్పుడు మనిషి కుమారులతో నువ్వు పోయినప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టారు అని అంటే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరైతే దేవుని యొక్క ఆత్మ కలిగి జీవిస్తున్నారో, ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందారో వాళ్ళని మాత్రమే వివాహం చేసుకోమని బైబిల్ అంతా చెప్తా ఉంది నీకు. ఆ వాక్యాన్ని తప్పుగా నువ్వు ఆలోచించావు కాబట్టి అన్ని తప్పుగానే కనపడతాయి. మనం దేవుని కుమారులము, దేవుని పిల్లల్నే మనం పెళ్లి చేసుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? అన్యురాల్ని పెళ్లి చేసుకుంటున్నావు. అప్పుడేమవుతుంది? అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు దేవుని కుమారులు మనిషి కుమారులతో పెళ్లి చేసుకున్నారు, వివాహం చేసుకున్నారు, పిల్లలు పుట్టారు. ఇప్పుడు దాంట్లో తప్పే ఉంది? ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్క మాటలో తప్పులు వెతుకుతున్నారు. సరే, ఈ రోజున నన్ను అలాంటి ప్రశ్నలు వేశాడు, ఇంకా కొన్ని వేశాడు. ఆ మనిషి ఉన్నాడా భూమి మీద అంటే భూమి మీద లేడు. మన కరోనాతో వెళ్ళిపోయాడు ఆయన. ఇది నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా ఎప్పుడు మారతాడు ఇతను? చాలా మంచి గాత్రం ఇచ్చాడు దేవుడు, చాలా బాగా పాటలు పాడేవాడు. కానీ ఎందుకు అలా తయారయ్యాడు? తప్పుగా ఆలోచిస్తే మనకు అన్నీ తప్పుగానే కనపడతాయి ఇక్కడ. మనం మంచిగా ఆలోచిస్తే మంచిగానే కనపడతాయి ఇక్కడ. నువ్వు ఏ వాక్యాన్ని వినేదానిలో ఉంటుంది, నువ్వు తినేదానిలో ఉంటుంది.
దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానించి నువ్వేంటంట, అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా నీలో ప్రవహిస్తూనే ఉంటుంది. నీవు నాటబడిన మొక్కగా ఎప్పుడు మంచి మంచి ఫలాలు ఇస్తూనే ఉంటావు. అదే కదా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చూస్తే మరొక మాట చూద్దామండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 97వ వచనములో నుండి మనం ఒక మాటను ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను ధ్యానించుచున్నాను. అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ఎంచుకోవాలి? ప్రియముగా ఎంచుకోవాలి. ప్రియముగా అంటే నీ కడుపున కొడుకు పుట్టాడు, ఆ కొడుకుతో ఆనందిస్తున్నావు. ఆ కొడుకు ఒక పూట కనపడకపోతే నీవు అన్నం తినగలవా? సరే, ఆ పూట ఎలాగోలా తిన్నావు, ఆ రాత్రి కూడా నీ దగ్గరికి రాలేదు, అతను కనపడలేదు, నువ్వు తినగలవా? అన్నం ఎక్కుద్దా? కారణం అతన్ని నువ్వు ప్రియముగా ఎంచుకున్నావు గనక. నీ కడుపును పుట్టినటువంటి నీ బిడ్డలు నీకు ప్రియముగా ఉన్నా, నీ కౌగిటిలో ఉన్న నీ భార్య నీకు ప్రియముగా ఉన్నది, నీ కౌగిట్లో ఉన్నటువంటి నీ భర్త నీకు ప్రియంగా ఉన్నాడు. ఆ ప్రియమైనటువంటి వాళ్ళు కనపడకపోతే నువ్వు ఎంతగా కుమిలిపోతావో, ఎంతగా ఎదురు చూస్తూ ఉంటావో. దేవుని యొక్క వాక్యము కూడా నీవు అంత ప్రియముగా ఎంచుకుంటే, ఈరోజు నేను చదవలేకపోయాను, ఈరోజు నా దేవుని సన్నిధిలో నిలబడలేకపోయాను, నా దేవుని యొక్క వాక్యాన్ని నేను ధ్యానించలేకపోయాను, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అని నీకు నువ్వే బాధపడతావు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రియముగా ఎంచుకోవాలి. అందుకు అంటున్నాడు ఆయన, దావీదు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుతూనే ఉన్నాను. దేవునికి స్తోత్ర. దినమెల్లా దేవుని వాక్యమును ధ్యానించాలి ప్రియ దేవుని పిల్లలారా. దినమెల్లా ధ్యానించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రియముగా ఎంచుకోవాలి. దాన్ని నువ్వు ప్రియముగా ఎంచుకున్నప్పుడే ఆ వాక్యము నీ హృదయములో తిష్ట వేస్తుంది. అది ఎంచుకున్నప్పుడే ఆ హృదయం అనే పలక మీద ముద్రింపబడుతుంది. అప్పుడే నువ్వు ఎదిగి ఫలిస్తావు, ఫలాభివృద్ధి నొందుతావు. అది కదా దేవుడు మనతో మాట్లాడింది ఇక్కడ. మరొక వాక్యం చూపిస్తాను చూడండి ప్రియ దేవుని పిల్లలారా. 165వ వచనం ఇక్కడ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తే 165వ వచనములో ఆయన అంటాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమియూ లేదు. మనం పడిపోము. ఇక్కడ ఏమంటాడంటే, నీ యొక్క వాక్యము ఏమన్నాడు ఆయన, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏం చేయాలంటే, ధర్మశాస్త్రాన్ని మనము ఒకటి ప్రియముగా ఎంచుకోవాలి, రెండవది ప్రేమిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమలో పాపము ఉండదు. దేవునికి స్తోత్ర. ప్రేమలో పాపం ఉండదండి. ప్రేమిస్తే పాపం లేదు, కానీ ప్రేమించకపోవటం వల్లనే నువ్వు పాపిగా మారుతున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి. అందుకని ఆయన అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందును అన్నాడు. నీవు దేవుని యొక్క వాక్యాన్ని అంతగా ప్రేమిస్తే ఆ నిత్య జీవమును నీవు కూడా పొందుకుంటావు. దేవునికి స్తోత్ర. నిత్య జీవములోనికి నువ్వు ప్రయాణం చేస్తావు, నిత్య జీవమునకు నీవు వారసుడు అవుతావు, నిత్య జీవము నీ యొక్క ఉనికి పట్టై ఉంటుంది. అదే కదా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ దేవుని యొక్క వాక్యము నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏం కలుగుతుందట? నెమ్మది కలుగుద్దంట. ఎంతో నెమ్మది. ఎంత నెమ్మదిగా ఉంటారు అంటే అంత నెమ్మదిగా ఉంటారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇద్దరు యవనస్తులు ప్రేమించుకుంటున్నారు. ఆ ప్రేమించుకుంటున్నటువంటి వాళ్ళు ఏమయ్యారంటే, ఇదిగో నేను వేరే స్థలానికి వెళ్తున్నాను ఉద్యోగానికి, దయచేసి మరి నువ్వేం బాధపడబాక, నేను తర్వాత వస్తాను, కనీసం ఫోన్ అన్నా చేస్తావా లేదా అని అడిగింది. ఎందుకు చేయను, ఫోన్ చేస్తాలే, ఫోన్లో మాట్లాడుకుందాం, కాబట్టి నువ్వు ఈ విషయంలో ఏం కంగారు పడొద్దు అని ఆ యొక్క ప్రేమించినటువంటి వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ప్రేమికురాలు ఏం చేస్తుందంటే, ఇక్కడ చెప్పాడు, వెళ్ళాడు, ట్రైన్ కూడా ఎక్కాడో లేదో, ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళాడో లేదో తెలియదు, అప్పుడే మళ్ళీ ఫోన్ చేసేసింది. అప్పుడే ఫోన్ చేస్తూ ఉంది. సరే ఓపికగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ ట్రైన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కాడు. ఆ సీటు కూడా చూసుకున్నాడో లేదో, లోపలికి వెళ్ళాడో లేదో, మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంది. అయినా ఓపికతో సమాధానం చెప్తూ ఉన్నాడు. సరే ట్రైన్ ఎక్కాడు.
ఆ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే కట్ అయిపోయింది. ఎమ్మటే ఈ అమ్మాయికి ఆలోచన వచ్చింది, ఇంతలోకి ఎవరన్నా ఇంకొక అమ్మాయి ఎవరైనా తగిలారా ఆలోచన వచ్చింది. ఫోన్ ఎందుకు కట్ అయిందండి, ఎందుకు మాటలు ఎందుకు ఆగిపోయినాయి? సిగ్నల్ కట్ అయింది. అక్కడ సిగ్నల్ లేక వాడు మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ ఆ మాటలు ఈ అమ్మాయికి వినపడట్లేదు, ఈ అమ్మాయి మాట్లాడుతుంది అతనికి వినపడట్లేదు. కానీ ఈ అమ్మాయి ఆలోచన ఏంటంటే, ఇంకా ఎవరైనా అందమైన అమ్మాయి నేను ప్రేమించిన అతను పక్కన కూర్చుందా, అతనితో ఏమైనా ఉంటుందా, ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, నా ఫోన్ ఎందుకు కట్ చేశాడు, అమ్మాయిని చూడంగానే కట్ చేశాడా, ఇలా ఆలోచించి ఏం చేస్తుందంటే ఇల్లు మొత్తం గందరగోళం చేస్తుంది, ఆ ఇంట్లో వస్తువులను పడేస్తుంది, వాళ్ళ అమ్మతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది, వాళ్ళ నాన్నతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది, ఫోన్ చేయట్లేదని తిండి మానేసేసింది. ఏమైపోయింది ఆఖరికి, ఈ బ్రతుకు నాకు అనవసరం, దేనో బట్టేసుకున్నాడని చెప్పేసి ఈ అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది. పోతే పోయావు, దేవునికి స్తోత్రం, ఎవరికి నష్టం? ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇక్కడ ఒక ప్రియుడు నీకు ఫోన్ చేయకపోతేనే నువ్వు అంతగా అల్లాడిపోయావే. నీవు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించినప్పుడు, ఆ వాక్యమునకు నువ్వు దూరం అయిపోయినప్పుడు ఆ విరహవేదన నీలో ఇంతైనా కనబడుతుందా? అది దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. విరహవేదన, దేవుని వాక్యం చదవకపోతే విరహవేదన కలగాలి నీకు. అమ్మో, ఈ రోజు నీ వాక్యాన్ని చదవలేదు, నా తండ్రితో నేను నా తండ్రి నాతో మాట్లాడలేదు, నా తండ్రి నా ప్రభువా నువ్వు నాతో మాట్లాడు అని నువ్వు దేవునితో మమేకమవ్వగలిగేటువంటి సామర్థ్యత నీ దగ్గర ఉన్నదా లేదా? అది కదా దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, శరీర సంబంధమైన విషయంలోనే ఆ యొక్క మనిషి తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. హల్లెలూయా! ఎంత గొప్ప విధానం ఇది. మనం ఇక్కడ చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది? దేవుని యొక్క వాక్యం ఒకటి మనం ప్రియముగా ఎంచుకోవాలి, రెండవది దేవుని యొక్క వాక్యం ధర్మశాస్త్రమును మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రేమించింది అనుకుందాం, ఆ అమ్మాయి నిజంగా ప్రేమించిందా అబద్ధం అనుకుంటే చెప్పండి. ఇప్పుడు మీలో ఉన్నటువంటి వాళ్ళు నిజముగా ప్రేమించిన వాళ్ళు మరణానికి లోను కారండి. ఎందుకంటే వీళ్ళది అకాల ప్రేమ కనుకనే అకాలంగా పోయింది. అక్కడ నిజముగా ప్రేమించే వాళ్ళు ఆలోచిస్తారు, ఏదో జరిగి ఉంటుంది, మళ్ళీ ట్రై చేస్తారు, మళ్ళీ చూస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిజముగా ప్రేమించేటువంటి వాళ్ళు ఉన్నతిని, వాళ్ళ ఔన్నత్యాన్ని కోరుకుంటారు, వాళ్ళు బాగు కోరుకుంటారు. కానీ ఇక్కడ వాళ్ళు నిజముగా ప్రేమ కాదు, అది అకాల ప్రేమ. దేవునికి స్తోత్ర. నీవు కూడా ఇలాగే ప్రేమిస్తున్నావు దేవుణ్ణి, అకాల ప్రేమ. అందుకే దేవుని వాక్యాన్ని నీకు స్తోత్రం నాకు ఆత్రం అనుకొని వెళ్ళిపోతున్నావు. దీనివల్ల ఉపయోగము లేదు ప్రియ దేవుని పిల్లలారా. చూడండి, మరొక వాక్యాన్ని నేను చూపిస్తాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో నుంచి ఇక్కడ చూసినట్లయితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఏమన్నాడు ఇక్కడ? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. మార్గమును వర్ధిల్ల చేసుకుంటామంట. ఇప్పుడు ఆ అమ్మాయిది ప్రేమ చెప్పాను కదా, ఆ అమ్మాయి మార్గం వర్ధిల్లిందా, అర్ధంతరంగా ముగిసిందా? నిజముగా ప్రేమించేటువంటి వాళ్ళు ఎదురు చూస్తారే కానీ హాని తలపెట్టరు, హాని చేసుకోరు. అది నిజమైన ప్రేమ కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ అందుకని ఆయన అంటున్నాడు, నీ మార్గమును వర్ధిల్ల చేసుకుందువు అన్నాడు. మన మార్గాలు వర్ధిల్లాలి. అది వర్ధిల్లితేనే కదా నీ జీవితం, నీవేమిటో తెలిసేది. దేవుడు ఇది కదా మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఆ ఒకటి ధన్యత నువ్వు పొందుకోలేదు, నీవు దాన్ని ప్రియముగా ఎంచుకోలేదు, రెండవది ప్రేమించలేదు. ఆ ప్రేమ అంటే ఏంటంటే నెమ్మదిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించు వారందరూ నెమ్మది కలిగి ఉంటారు. నెమ్మది లేదు నీ దగ్గర. ఏమన్నాడు అక్కడ? వాళ్ళు నెమ్మది కలిగి, ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. తూలి తొట్టిల్లడానికి కారణం ఏమైనా ఉంటుందా? ఏం ఉండదు. ఎందుకంటే నీవు నెమ్మది కలిగి దేవుని వాక్యాన్ని చదువుతున్నావు గనుక, నెమ్మది కలిగి దేవుని యొక్క వాక్యమును నీ హృదయలోనికి ఆహ్వానిస్తున్నావు గనుక, నెమ్మది కలిగి నీవు వాక్యమును జాగరూకత కలిగి చదువుతున్నావు గనుక అక్కడ ఏ విధమైనటువంటి తప్పిదము జరగదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని వాక్యము ఎంతో నెమ్మది కలిగినది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే మనము వాక్యమునకు బద్దులమై ఉండాలి.
వాక్యమునకు మనము సిద్ధులమై ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యమును ప్రేమించుట, ఇక్కడ మనం ఏం చెబుతున్నాం? వాక్యాన్ని నువ్వేం చేయాలంట? ప్రేమించినటువంటి వాడు నెమ్మది కలిగి ఎంతో నెమ్మది కలిగి ఉంటాడు. వాళ్ళు తూలి పడిపోవుటకు కారణమేమీయో లేదు. అంటే మనం దేవుని వాక్యాన్ని ఎలాగా అని అంటే మీ చిన్న విషయాలు నేను మీకు తెలియజేస్తాను. రక్షణ పొందిన నీ బ్రతుకులో అక్షర దీపం వెలిగించు, అక్షరాలనే రక్షణ గోడగా కట్టే శిక్షణ నువ్వు పొందు. రక్షణ పొందిన నీ బ్రతుకులో అక్షర దీపం వెలిగించు, అక్షరాలనే రక్షణ గోడగా కట్టే శిక్షణ నువ్వు పొందు. శిక్షణనిచ్చే పరిశుద్ధాత్ముడు నీ హృదయములో ఉన్నాడు. ఆత్మ చెప్పిన జ్ఞానబోధతో రాజగృహముగా తీర్చిదిద్దు. ఆత్మ చెప్పిన జ్ఞానబోధతో రాజగృహముగా తీర్చిదిద్దు, మహారాజగృహముగా తీర్చిదిద్దు. లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము, సియోను లెమ్ము లెమ్ముని బలము ధరించుకొనుము. లెమ్ము లెమ్ముని బలము ధరించుకొనుము, సియోను లెమ్ము లెమ్ముని బలము ధరించుకొనుము. రాతి గుండెను నీలో నుండి తీసివేయును ఆ ప్రభువు, మాంసపు గుండెను అమర్చి నిన్ను మనిషిగా నిలుపును ఈ భువిలో. రాతి గుండెను నీలో నుండి తీసివేయును ఆ ప్రభువు, మాంసపు గుండెను అమర్చి నిన్ను మనిషిగా నిలుపును ఈ భువిలో. నూతన వత్సర దయా కిరీటం పొందుట కొరకే ప్రణమిల్లు, ప్రార్థన చేసి ఫలితం పొంది కిరీటధారిగా విలసిల్లు. లెమ్ము లెమ్ముని బలము ధరించుకొనుము, సియోను లెమ్ము లెమ్ముని బలము ధరించుకొనుము. సియోను లెమ్ము లెమ్ముని బలము ధరించుకొనుము. పరిశుద్ధాత్ముని పరివేక్షణలో పటిష్టమైనది గృహము, దేవదూతల పరివారంగా ప్రతిష్ఠ చేయగ రానుండే. పరిశుద్ధాత్ముని పరివేక్షణలో పటిష్టమైనది ఆ గృహము, దేవదూతల పరివారంగా ప్రతిష్ఠ చేయగ రానుండే. చేతులెత్తిన దూతగణములే స్తుతి గీతాలే పాడిరిగా, ప్రార్థన ధూపం వేయగనే పరమ తండ్రి దిగి నివసించనుగా. ప్రార్థన ధూపం వేయగనే పరమ తండ్రి దిగి నివసించనుగా. లెమ్ము లెమ్ముని బలము ధరించుకొనుము, సియోను లెమ్ము లెమ్ముని బలము ధరించుకొనుము. విషయం అర్థమైంది కదా ప్రియ దేవుని పిల్లలారా? నీ బలం నువ్వు ధరించుకోవాలి. నువ్వు బలం ధరించుకొని ప్రార్థనా జీవితంలో కలిగి వాక్యాన్ని తెరవాలి. నువ్వు బలవంతుడమైనప్పుడే దేవుని వాక్యాన్ని చదవడానికి సిద్ధపడాలి. నువ్వు బలం ధరించుకోవాలంటే ప్రార్థన ధూపం దేవునికి వెయ్యాలి. దేవుని వాక్యము నిరంతరమును చదివాలి. దేవుని యొక్క వాక్యపు లోతులోనికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు చాలా అద్భుతమైనటువంటి కార్యం జరిగిస్తాడు. అందుకనే రక్షణ పొందిన నీ బ్రతుకులో అక్షర దీపాన్ని వెలిగించు, అక్షరాలను రక్షణ గోడగా కట్టే శిక్షణను పొందు. అది నువ్వు చేయటం లేదు కదా. వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క అక్షరాన్ని రక్షణ గోడగా నీవే కట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు గోడ కట్టుకుంటేనే ఆయన ప్లాస్టింగ్ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళవేస్తాడు, అంటే అందంగా కనిపిస్తావు నువ్వు అప్పుడు. అది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకనే దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను మనం గుర్తుపెట్టుకొని ఆ విధంగా ముందుకు సాగాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగినటువంటి వాడిగల ఖడ్గము అని మీకు చాలాసార్లు తెలియజేశాను. కాబట్టి వాడిగలిగినటువంటి ఈ ఖడ్గము దేవునికి ఆమోదయోగ్యమైనదిగా ఉండాలి. ఎప్పుడు నువ్వు సానబెడుతూనే ఉండాలి. అది ఎప్పుడు పదునెక్కి ఉండాలి. నువ్వు నిద్దట్లో వచ్చే వాక్యం చెప్పన్నా నువ్వు బైబిల్ దగ్గర లేకపోయినా చెప్పగలిగే సామర్థ్యత నీ దగ్గర ఉండాలి. అది కదా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆ విధంగా నిత్యము దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తూ దేవుని బిడ్డగా ఫలించి ఫలాభివృద్ధిలోకి రావాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తారు. దేవుని నామమునకు స్తోత్రాలు. సమయం ఇచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరు బాగున్నారా? మేము బాగున్నాం. మీరు వాక్యం వింటున్నారని ఆశిస్తున్నాం. మరి మీ ప్రార్థన అవసరాలు ఏమన్నా కావాల్సి ఉన్నట్టయితే మరి మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మరి నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి వాక్యం చెప్పబడే వాక్యాలు మీరు వింటున్నారని మేము ఎంతగానో ఆశిస్తున్నాం. మరి మీకు తెలిసిన వాళ్ళకి
మీరు ఇంకా నీకు స్నేహితులకి బంధువులకు కూడా మరి ఈ వాక్యము ఈ టీవీ ద్వారాగా ఇలాగ వస్తుందని మీరు చెప్తారు, ఆశిస్తున్నాం. మరి మీ కొరకు మరి అందరి కొరకు మేము ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుంటూ ప్రార్థనలోకి వెళ్దాం. స్తోత్రములు ప్రభా, స్తోత్రములు నాయన, మహాగణుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. చెప్పబడ్డ వాక్య లేఖనాల బట్టి నీకు వందనాలు ప్రభా. ఏ బిడ్డలు కూడా వ్యర్థంగా విడిచిపెట్టక నాయన, చెప్పబడ్డ ప్రతి వాక్యాన్ని నాయన విని నాయన హృదయంలో భద్రపరుచుకొని ముద్ర వేసుకుంటూ సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. వాక్యము కరువయ్యే దినాలు వస్తున్నాయి ప్రభా. బైబిల్ కాల్చి వేస్తున్నారు, ఎక్కడ చూసినా బైబిల్ తొక్కి వేస్తున్నారు ప్రభా. దయా క్రైస్తవులకు ఎక్కడ చూసినా శ్రమలు మొదలైనవి ఉన్నాయి ప్రభా. నీకు స్తోత్రాలు. మనం విన్న ప్రతి వాక్యాన్ని నాయన ముద్ర వేసుకొని ఆ వాక్యాన్ని నెమరు వేసుకున్నటకు సహాయం ఇచ్చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అనేక ద్వారాగా ప్రభా, అయా టీవీల ద్వారాగా, ఫోనుల ద్వారాగా, యూట్యూబ్ల ద్వారాగా, ఎక్కడ చూసినప్పటికీ పెట్టుల ద్వారాగా నాయన వాక్యము చెప్పబడుచున్నది ప్రభా. ఈ దినాల్లో నాయన ఆ వాక్యానుసారంగా మారు మనసు రక్షణ పొందుకున్నటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకే స్తుతులు నాయన, నీకు వందనాలు ప్రభా. ఇదే అనుకూల సమయం అంటున్నావు, ఇదే రక్షణ దినం అంటున్నావు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు అయ్యా. రాబోయే దినాలు ప్రభా, దేవుని వాక్యాలు వినటానికి కూడా చెప్పబడేవారు ఉండరు నాయన. నీకు స్తోత్రాలు. అనేకమైన సావుకుల మీద కూడా ప్రభా నిందలు మోపుతూ ప్రభా హింసలు పెడుచున్నారు నాయన. నీకు వందనాలు ప్రభా. ఇంత లోతైన మర్మాలు తెలియచేస్తుండగా ఆ వాక్యాన్ని విని హృదయాల్లో భద్రపరుచుకున్నటకు నాయన, వాక్యం విని ప్రభా హృదయాలు మార్చుకున్నటకు, కుటుంబాలు మార్చుకున్నటకు, మారు మనసు పొందుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాము నాయన. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. బిడ్డలే తిరుగుబాటుగా ఉన్నారు, కుమార్తెలు తిరుగుబాటుగా ఉన్నారు, భర్తలు తిరుగుబాటుగా ఉన్నారు అయ్యా. స్త్రీ మొదటగా మారు మనసు పొంది కుటుంబానికి కొరక ప్రభా అయ్యా ఎక్కువ జనం లేచి మొరపెట్టే కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు. అటు బిడ్డలను లేవనెత్తండి నాయనా. నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు రానున్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడి వచ్చిన బిడ్డలకును, భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, చేడి వచ్చిన వారికి, కుడి వచ్చిన వారికి, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు ప్రియమైన దేవుని పిల్లలారా. మరి ఒక విషయం ఏంటంటే మీకు నేను తెలియజేసేది, నా వాక్యాలు యూట్యూబ్లో కూడా వస్తూ ఉన్నాయి. మరి అందులో చర్చ్ ఆఫ్ గ్లోరిఫైడ్ అండ్ ఎక్సల్టెడ్ గాడ్ మినిస్ట్రీస్ అని కొడితే మీకు మరి ఇప్పుడు మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా ఆమె, అలాగే ఆఖరిలో మరి మా మనవడు మీకు మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళిద్దరి ఫోటో మాత్రం మీకు కనపడుద్ది. అదే నేను చెప్పేటువంటిది. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా మీరు విని తిని తృప్తి పొందాలని, మీరు అందరూ దేవుని బిడ్డలుగా అభిషేకించబడాలని ఆశిస్తూ మీ యొక్క సహోదరుడు రెవరెండ్ డాక్టర్ విజయ్ కుమార్ చేవేటి. వందనాలు. మీ అందరి కోసం వల్ల మంచి వాక్యంతో మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి మీ అందరు కూడా వాక్యాన్ని కాదు నంది నీకు బాగుంటుంది. ఎక్కువ నాకు అప్పటి నాకు కలుగుడు పచ్చిగారు చోట అయినా తెచ్చున్నాడు. శాంతికరమైన నేను నేర్పించున్నాడు. మీ అందరికి ఉన్నాడు. మీ అందరు కూడా వాక్యాన్ని నమ్ముతున్నాం. మా కొరకు చేయండి. ఫోన్ నెంబర్ 90007779 నామంలో మీ అందరికి నామంలో వర్ణాలు తెలియజేస్తున్నాము. వర్ణాలు.